సో మా సందీప్ గారి బర్త్డే రెగ్యులర్గా ఇంట్లో చేసుకోకుండా ఇలా ఆశ్రమంలో చేసుకుందామని, అలానే ఆ పిల్లలకి ఏదైనా స్పాన్సర్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నాకైతే కాల్ చేశారు. వెంటనే నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చాలా మంచి విషయం. సో మా అలాంటి వాళ్ళు కూడా దానికి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పేసి సో వాళ్ళతో పాటు నేను వెళ్ళడం జరిగింది. అలానే మా పాపను అక్కడే దించేశాను. పిల్లల మధ్యన సరదాగా ఆడుకున్నారు వాళ్ళందరూ. డాన్స్ మళ్ళీ నువ్వు అరుస్తూ భయపడుతుంది అది. ఎక్సర్సైజ్ నేర్పుతుంది మీ అందరికీ. మొత్తం 36 మంది పిల్లలు ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ మోక్ష బర్త్డేకి కూడా నేను ఫుడ్ ఇచ్చాను. సో అప్పుడు 36 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అది 46 మెంబర్స్ అయ్యారంట. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు. ఉన్న 36 మెంబర్స్ని కూడా వేరే ఆశ్రమం దగ్గరికి పంపించారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు వచ్చి కలుస్తారన్న ఉద్దేశంతో. సో ఈ 10 మంది పిల్లలకు కూడా ఎవ్వరూ లేరు. అసలు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది వీళ్ళందరితో. అందులో శివ అని ఒక అబ్బాయితో అయితే అస్సలు మేము వచ్చేసేటప్పుడు ఆ బాబు ఏడ్చేసాడు. మాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. దేవకుమార్ కాదు, శివ ఇడి పేరు శివ. ఆడ శివయే. లక్ష్మణ్ వెనకాల వీరబాబు, పక్కన నోకరాజు, సాయి నోకరాజు. ఆశ్రమం వాళ్ళకి అడిగాం ఏం కావాలి అని. సో వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఏంటంటే పిల్లలకి ఏదైనా స్పాన్సర్ చేయమని, అంటే వాళ్ళకి స్కూల్కి సంబంధించింది ఏదర్ బుక్స్ కానీ షూస్ కానీ ఇట్లా. సో మేమేమనుకున్నామంటే మొత్తం 36 మెంబర్స్ కూడా షూస్, బ్లాక్ కలర్ షూస్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ షాప్ వాళ్ళు కూడా మాకు ఫ్రీగా డెలివరీ చేశారు. సో మేము చెప్పాం ఇట్లా స్పాన్సర్ చేస్తున్నాం, మాకు బల్క్లో కావాలని చెప్పేసి. నార్మల్గా వాళ్ళు 15% ఇచ్చేవాళ్ళు, మాకు 18% డిస్కౌంట్ ఇచ్చారు. అలానే ఫ్రీగా ఈ ఆశ్రమం వరకు డెలివరీ చేశారు. ఆ డెలివరీ చేసిన అబ్బాయి, అంటే నేను అది రికార్డ్ చేయలేకపోయాను. డెలివరీ చేసిన అబ్బాయి కూడా మా అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు లేరు. సో ఆ అబ్బాయి కూడా నాతో అన్నమాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. భయ్యా నన్ను నాకు గుర్తు చేశారని చెప్పాడు ఆ భయ్య. సో అది కూడా నాకు మైండ్లో అలా స్ట్రైక్ అయిపోయింది. నీ గురించి కాదు నాన్న, నీ చేతిలో చాక్లెట్ చూసి వస్తుంది అది. గిఫ్ట్ కదా నాన్న, స్కూల్ షూస్. మొత్తం 36 బ్లాక్ కలర్ షూస్ తీసుకున్నాం. అరౌండ్ అంటే నియర్లీ 9,800 అట్లా అయింది. సో అందుకని చెప్పేసి ఆశ్రమం వాళ్ళు ఏం చేశారంటే మాకు ఒక చిన్న ప్లాంటేషన్ ఇచ్చారు. అలానే అంటే వాళ్ళు రికార్డ్స్లో చూపించుకోవాలని చెప్పేసి ఏంటంటే వాళ్ళు మాకు బిల్ కూడా ప్రొవైడ్ చేశారు. రే బాయ్ చెప్పండి.
పవన్ పవన్ వీడియో